అన్నా నమస్తే అన్న. నా పేరు సత్యరాజు. నాది విజయనగరం జిల్లా. నేను కోల్ఫరం అనే ఒక చిన్న వ్యాపారం చేసి లాస్ అయిపోయి ఐటీఆర్ కట్టానండి. ఐటీఆర్ కట్టడం వల్ల నాకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టానని చెప్పేసి మొత్తం పథకాలన్నీ కూడా ఏమీ ఇవ్వలేదు. దానికి నేను ఫామ్ టెక్స్ 26 నేను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కూడా దాని తాలూకా పథకాలంటే ఏమీ రాలేదు. అలాగే నా కూతురికి కాల్ డిఫెక్ట్ ఉందండి, ఎముకల డిఫెక్ట్. దానికి ఫెన్షన్ కూడా ఒకసారి కూడా వీళ్ళు ఇచ్చేయలేదండి. దానికి మీరు ప్రభుత్వం వస్తే, మీరు నాలాంటి బాధ్యతలు ఎంతో మంది ఉన్నారు, దానికి మీరు ఏ విధంగా ఇచ్చేయగలరు? తమ్ముడు, గతంలో ఎట్లయితే లబ్ధిదారులు గుర్తించి సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీకు అందించామో అదే విధంగా గుర్తిస్తాం. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం. కేవలం పెన్షనే కాదు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ గడపకి అందించే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. పూర్తి చేయండి, నన్ను పూర్తి చేయండి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 120 సంక్షేమ కార్యక్రమాలు జరిగేది. ఊర్లో ఎవరైనా చనిపోతే ప్రమాద బీమా ఇచ్చేవాళ్ళం. ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక ఇచ్చేవాళ్ళం. ఆనాడు మహిళలు సొంత కాలుపై నిలబడాలని పసుపు కుంకుమ అందజేసే వాళ్ళం. పట్టణానికి పని కోసం వస్తే అన్న క్యాంటీన్ ద్వారా భోజనం కూడా అందించింది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా ఈ ప్రభుత్వం ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభించే బాధ్యత మేము తీసుకుంటాం. మరొక ప్రశ్న తీసుకుందాం. బ్రదర్, మైక్ ఇవ్వండి. ఎవరు అడగబోతున్నారు? మరో ప్రశ్న ఇటువైపు నుంచి తీసుకుందాం, రైట్ సైడ్ నుంచి. ఎస్, వైట్ షర్ట్ అడగండి బ్రదర్. చెప్పమ్మా. నమస్తే అన్న, నా పేరు బోధన్ కుమార్. నా ప్రశ్న గిరిజనుల కోసం. 2019 వైసీపీ మేనిఫెస్టోలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీనికి ఒక హామీ ఇచ్చిందన్న. గిరిజన జనాలకు సంబంధించి 500 మంది గిరిజన జనాభా పైబడి ఉంటే తాండాలకు గాని గూడెం ప్రజలకు గాని పంచాయతీలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 2019 నుండి 2024 ఇవ్వలేదు. రేపు పొద్దున్న మీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు మీరు గిరిజన ప్రజలకి ఎటువంటి కార్యక్రమాలు చేపడతారు? తమ్ముడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్టీ సోదరులకి, గిరిజనులకు అందాల్సిన సప్లై నిధులు సక్రమంగా అందించాం. కార్పొరేషన్ ద్వారా నిధులు ఖర్చు పెట్టి గిరిజనుల పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేశాం. అది నంబర్ 1. రెండోది, విద్య పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీ రీంబర్స్మెంట్, పీజీ ఫీ రీంబర్స్మెంట్, విదేశీ విద్య లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చాం. అసలు ఆంధ్ర రాష్ట్రానికి ఐటీడీఏ తీసుకొచ్చింది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు ఆ ఐటీడీఏకి నిధులు లేవు, వాళ్ళు పనులు చేసే పరిస్థితులు లేరు. అందుకే నిధులు కేటాయిస్తాం. ఆ నిధులు గిరిజనుల అభివృద్ధి కోసం మేము ఖర్చు పెడతాం. మీరు అడిగింది ప్రత్యేకంగా పంచాయతీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు. మంచి సలహా ఇచ్చాం. అది నేను రాసుకుంటా. పెద్దలతో చర్చించిన తర్వాత దానిపైన నేను స్పందిస్తా. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక లక్ష్యంతో పనిచేశాం. అన్ని గిరిజన గ్రామాలకి రోడ్లు వేయాలనేది. మధ్యలో ఆగిపోయింది ఆ ప్రాజెక్ట్. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మనల్ని మర్చిపోయింది. ఆనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు సోలార్ విద్యుత్ ద్వారా తాగునీటి పథకాలు ఏర్పాటు చేశాం. అది కూడా ఈ ప్రభుత్వం ఆపేసింది. సో నిధులు లేక కాదు, ఈ ప్రభుత్వానికి మనసు లేదు. గిరిజనులంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపు. ఒకే ఒక నెలలో మన ప్రభుత్వం వస్తుంది. ఆపేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తిరిగి మేము ప్రారంభిస్తాం. థ్యాంక్ యూ. మరో ప్రశ్న తీసుకునే ముందు, ఇప్పుడు గిరిజనుల గురించే మీరు మాట్లాడగలరు కాబట్టి లోకేష్ గారు, గిరిజనులకి దేశంలో ఇప్పుడు మన రాష్ట్రపతిని ఒక గిరిజన మహిళని చూస్తా ఉన్నాం. ఇదే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 6.5% నుంచి 7% ఉన్న గిరిజనులకి మీ ప్రభుత్వం వస్తే ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు? రాజకీయంగానైనా, వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడంలో గాని, ఆ సోదరుడు అడిగినట్టు ఆ గిరిజన గూడాలకి, తాండాలకి పంచాయతీలుగా గుర్తించడంలో గాని ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు ప్రత్యేకంగా గిరిజనులకి?
గతంలో గిరిజనుల సోదరుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఐటీడీఏ ఒక ఉదాహరణ. ఐటీడీఏ ద్వారా సంక్షేమ అభివృద్ధి అందించాం. ఇంతేకాకుండా వాళ్ళ ఆరోగ్యం విషయంలో కానివ్వండి, రోడ్ల విషయంలో కానీ, తాగునీరు కానీ, ఇల్లు కట్టే దాంట్లో కూడా ఒక కార్యక్రమం పెట్టుకుని చేశాం. కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. అన్నీ చేశామని నేను అనట్లా. గిరిజనులు ఇంకా ఇబ్బంది పడుతున్నారు, రోడ్ లేక ఇబ్బంది పడుతున్నారు, నీరు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ముందల ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తి చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. నంబర్ 1. నంబర్ 2, ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ తిరిగి ప్రారంభించే బాధ్యత మేము తీసుకుంటాం. నంబర్ 2, రాజకీయంగా అంటారా, రాజకీయంగా గిరిజన సోదరులు పెద్ద ఎత్తున ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ. కానీ గతంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీగా గిరిజన సోదరులు గెలవలేదు. అంటే 2014లో ఒక్కరే గెలిచారు, 2019లో ఒక్కరు కూడా గెలవలేదు. సో ప్రజలపైన కూడా బాధ్యత ఉంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచిన గిరిజన సోదరుల్ని శాసనసభకి, లోక్సభకి పంపించండి. తప్పనిసరిగా రాజకీయంగా మెరుగైన అవకాశాలు వాళ్ళకి వస్తాయి. రేపు మంత్రుల్లో కూడా, మంత్రివర్గంలో కూడా కీలకమైన బాధ్యతలు వాళ్ళు వహించబోతున్నారు. థ్యాంక్ యూ. అందులో నుంచి మీకు ఏమన్నా ప్రశ్న వచ్చిందా? నేరుగా మిమ్మల్ని తాకిన ప్రశ్న. దీంట్లో దాదాపు 70% మంది ఉద్యోగాలు ఉద్యోగాలు ఉద్యోగాలు, ఎప్పుడు మాకు ఉద్యోగాలు కల్పిస్తారని ఆంధ్ర రాష్ట్రం మొత్తం అందరు అడిగే ఇదే ప్రశ్న. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అడిగేది ఇదే ప్రశ్న. ఒక నెల ఆగండి, మన ప్రభుత్వం వస్తుంది. మొదటి 100 రోజుల్లోనే ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తాం. 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్. మైక్ ఎక్కడుందమ్మా? ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి అడగండి అమ్మా. లోకేష్ అన్న, చెప్పమ్మా చెల్లి. తమ్ముడు ఇప్పుడు ఆగమ్మా, ఇక్కడ చిన్న ఒక్క నిమిషం ఇస్తానన్నా. లేడీస్ ఫస్ట్. ఒక నిమిషం ఆగండి. చెప్పమ్మా. నీటి సమస్య చాలా ఎక్కువగా ఉందన్న. అలాగే ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎండ తీవ్రత వల్ల నీటి సమస్య మరింత ఎక్కువ అవుతుంది. సో ప్రతి ఇంటికి త్రాగునీళ్ళు కొలాయి, ఇంకా మంచినీరు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. కానీ అవేవి జరగలేదు. మీరు అధికారంలోకి వస్తే ఈ నీటి సమస్యని తీర్చి మా అందరికీ సహాయం చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నానన్నా. చెల్లమ్మ, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆగిపోయిన పోలవరం ప్రాజెక్ట్ తిరిగి ప్రారంభిస్తాం. గ్రావిటీ ద్వారా ఉత్తరాంధ్రకి నీరు అందిస్తాం. మన జిల్లాకు వచ్చగల ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనేది కీలకమైన ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. చెరువులకి నీళ్ళు అందించి ఆ నీటిని శుద్ధి చేసి పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయేసి సురక్షితమైన నీరు అందించే బాధ్యత నేను తీసుకుంటా తల్లి. అమ్మా, నా కల్లారా నేను చూసా. కర్నూలు జిల్లాలో నేను చూశాను తల్లి, ఆలూరు కాన్స్టిట్యున్సీలో. అక్కడ మహిళలు బిందెలు పట్టుకుని 5, 6, 10 కిలోమీటర్లు నడుస్తూ నేను చూసా తల్లి. నీరు లేక, అక్కడ వ్యవసాయం చేయలేక గుంటూరుకి వలసలుగా వెళ్ళిపోతూ నేను చూసా తల్లి. ఆ రోజే నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పా, ఎట్టి పరిస్థితుల్లో తిరిగి మన ప్రభుత్వం వస్తుంది. వచ్చిన 5 సంవత్సరాల్లో ప్రతి గడపకి కుళాయి ద్వారా నీరు అందించాలని, అది మేము మా మేనిఫెస్టోలో కూడా పెట్టాం. నేనే కాదు తల్లి, పవన్ అన్నతో కలిశాను. పవన్ అన్నతో నేను చర్చించా ఈ విషయం. ఆయన దాదాపు 20 నిమిషాలు దీని గురించి ఎలా చేద్దాం, చేయగలుగుతామా, నిధులు ఎంత కావాలి, పక్క రాష్ట్రాలు ఎలా చేశారు, ఇవన్నీ మేము చర్చించాం. దాని తర్వాతనే మేనిఫెస్టోలో పెట్టాం. సో ఒక లక్ష్యంతో మేము పనిచేస్తాం తల్లి. 5 సంవత్సరాల తర్వాత తిరిగి మీ దగ్గరకు వచ్చినప్పుడు, అన్నా మాకు ఇంకా నీరు రాలేదన్న మాట నేను పడనమ్మా, నేను పడను. ఆ నీరు నేను అందిస్తా. థ్యాంక్ యూ.